మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిందో ఇంకొక 2 రోజుల్లో ఈ క్యాంపెయినింగ్ ముగుస్తుంది అనేటప్పటికీ ఒక సాంగ్ అనేది బాగా సర్క్యులేట్ అయింది. అది మన తెలంగాణలోనే అనుకుంటే ఏపీ అంటే 2 స్టేట్స్లో కూడా ఈ సాంగ్ అనేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా స్టేటస్లో పెట్టుకున్నారనమాట. సో అది ఆ సాంగ్ అనేది బాగా ట్రెండ్ అవ్వడం, ఆ ట్రెండింగ్లో ఈ ఫోక్ డాన్సర్ అనేది బాగా హైలైట్ అయ్యారనమాట. ఆవిడే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ఫోక్ డాన్సర్ అయినటువంటి శ్రీదేవి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు చాలా స్టేజ్ షోస్ చేస్తుంటారు ఫోక్ డాన్సర్ కింద. సో ఇంత రెస్పాన్స్ అంటే ఇంత బాగా సర్క్యులేట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ సాంగ్ చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు రీచ్ అవుతానని, ఇంతవరకు వెళ్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో అంటే ఈ క్యాంపెయినింగ్లో కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, అందరూ కూడా పాల్గొన్నారు. అవునండి. సో అందరికంటే కూడా మీరు హైలైట్ అయ్యారు. సో ఈ ప్రముఖుల నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ రావడం కానివ్వండి, లేదంటే నవీన్ యాదవ్ గారు మీతో మాట్లాడడం కానివ్వండి, ఏమైనా జరిగిందా? అంటే అన్నయ్య నిన్నటి వరకు బిజీగా ఉన్నారు, నవీన్ యాదవ్ అన్నయ్య. సో ఫ్రీ అయితే ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. సో అంటే వేరే సైడ్ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి, మాట్లాడాము. దాని గురించి మాటలు నడుస్తున్నాయి ఇంకా. ఓకే. సో అంటే ఇప్పుడు డాన్సర్ అంటే చాలా అంటే ఫేస్ చేయాలి నార్మల్గా. మీరు ఏ ఈవెంట్కి వెళ్ళినా, అంటే ఒక పొలిటికల్ అయినా ఒక మ్యారేజ్ అయినా కూడా సో డాన్సర్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతుంటాయి. సో అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? చాలా సందర్భాలు ఎదురయ్యాయండి. అంటే కొన్ని డిస్టర్బెన్స్లు, కొన్ని ఇబ్బందులు, అవన్నీ చాలా ఎదురయ్యాయి. వాటన్నింటినీ దాటుకొని ఇక్కడ వరకు వస్తున్నాము. ఎందుకంటే మాకు వేరే సోర్స్ ఏం లేదు, వేరే ఏదో ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా డాన్సే మా వృత్తి కాబట్టి, ఈ కళని నమ్ముకున్నాం కాబట్టి ఏది ఉన్నా దాన్ని దిగమింగుకొని ముందుకు నడుస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు డాన్స్? చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. అంటే మీ జనరేషన్స్ నుంచి కూడా అందరూ డాన్సర్సేనా? అలా అని కాదు, నేనైతే డాన్సర్ని. తర్వాత ఇప్పుడు ఉన్న మా చెల్లెలు కానివ్వండి, తర్వాత మా కోడళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు మెల్లమెల్లగా నాతో పాటు అప్కమింగ్ అవుతున్నారు. ఓకే. సో అంటే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు వచ్చినవి ఈ డాన్సులు ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పేసి ఎప్పుడైనా మీరు బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఓకే. బయట వాళ్ళు మాట్లాడే మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలతో చాలా సఫర్ అయ్యాము, చాలా బాధపడ్డాము. ఒకానొక టైంలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని సమయంలో ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ నుంచి మళ్ళీ ఎలా అయితే డిగ్రేడ్ అయ్యానో అలాగే మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ ఫీల్డ్ని కొనసాగిస్తున్నాను. ఓకే. సో అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరు, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి? మా అత్తయ్య గారు వచ్చేసి మా జడ్చెల్ల దగ్గర తుప్పడగడ్డ తాండా అని మా అత్తగారు ఊరండి. మా తల్లిగారిది వచ్చేసి మాల్ దగ్గర బ్రాహ్మణపల్లి అని ఆ ఊరు. సో పెళ్ళైన తర్వాత వేరే కొన్ని జాబ్స్ చేయడం జరిగింది. అంటే నా స్టడీకి లెవెల్ తగ్గట్టు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా పార్ట్ టైం వర్క్ చేస్తూ ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇక ఇప్పుడు పర్మనెంట్ ఈ కళని నమ్ముకొని ఉన్నాను. అంటే ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చదువుకున్నానండి. ఇంటర్ చదువుకున్నారు, చిన్న చిన్న జాబ్స్? చిన్న చిన్న జాబ్స్ అంటే మెడికల్ రిప్రజెంట్గా చేశాను, తర్వాత స్కూల్ టీచర్గా చేశాను, దాని తర్వాత ట్యూషన్స్ చెప్పాను, దాని తర్వాత ఈవెంట్ కండక్ట్ చేసుకుంటూ వచ్చాను. అంటే మ్యారేజ్కి ముందు వరకు మీరు అసలు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏం చేయలే? స్కూల్లో చేశాను. స్కూల్లో అంటే 10th మ్యారేజ్ అయిపోయింది, చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది. 10th చేసేంత వరకు మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్ నుంచి అయినా 10th వరకైనా ప్రతి సెలబ్రేషన్స్లో పాల్గొనేదాన్ని, ప్రతి సెలబ్రేషన్లో గిఫ్ట్ కొట్టేదాన్ని. ఇక అదే ఈరోజు జీవనాధారం అవుతుందని ఆ రోజు అనుకోలేదు, కానీ ఈరోజు అయితే అదే ఇదైపోయింది. ఓకే. సో మొత్తం ఈ క్యాంపెయినింగ్ ఎన్ని రోజులు చేశారండి కాంగ్రెస్కి? మేము 23 days చేసామండి. 17th to 13th వరకు, 12th వరకు చేసాము. 13th రోజు అన్ని రిజల్ట్ వచ్చాక
ఇంటికి వెళ్ళాము. ఓకే. సో, అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ గారికి కళాకారులందరూ కూడా సపోర్ట్ చేశారు. సో, అవునండి. అంటే మీరు కళాకారులందరూ కూడా అనుకున్నారా? అంటే నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తే మనకి ఏదైనా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి? ఖచ్చితంగా అనుకున్నామండి. హ్మ్. ఎందుకంటే మేము చాలా క్యాంపెయినింగ్స్ చేసాము. చాలా ప్రోగ్రామ్‌లు చేసాము. కొంతమంది కొన్ని ట్రూప్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ హ్మ్. మేము ఎంతమంది వచ్చినా యాక్చువల్లీ ఒక 5 టీమ్స్ అనుకున్నారు. 5-7 అయింది. 7-9 అయింది. 9-10 అయింది. 10-12, 13 టీమ్స్ వచ్చినా గూడా హ్మ్. ఎవ్వరిని బాధ పెట్టకుండా తను అందరిని సంతోషపరిచి పంపించారు. హ్మ్. కాబట్టి మేము ఆయన గెలిస్తే ఖచ్చితంగా మాకు లైఫ్ ఉంటుందని మాకు తెలిసింది. ఇంకోటేంటి దీంట్లో అంటే మేము స్టేజ్ పెర్ఫార్మన్స్‌తో పాటు, ప్రచార వెహికల్‌తో పాటు క్యాన్వాసింగ్ గూడా కొన్ని చేశాము. ఓకే. క్యాన్వాసింగ్ చేసినప్పుడు మాకు తెలిసిందేంటంటే, ఈసారి ఖచ్చితంగా నవీన్ అనే వస్తారు. హ్మ్. సో, నవీన్ అనే డోర్ టు డోర్ క్యాంపెయినింగు, తర్వాత వదిన గారు గూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చాలా మంది డోర్ టు డోర్ చేసినట్టు మేము గూడా కష్టపడ్డాం. అన్నయ్య వస్తారని 100% మేము నమ్మాం కాబట్టి అంత ఎఫెక్ట్ హ్మ్. పెట్టాల్సొచ్చిందిక్కడ. ఆ వీడియో ఏంటంటే అంటే మీరు చాలా క్యాంపెయినింగ్‌లో చాలా చేసుంటారు డాన్సు. అవును. బాగా సర్క్యులేట్ అయింది కదా! అది అవును. మీకు గుర్తుందా ఎక్కడ చేశారు ఆ డాన్స్ అనేది? నవీన్ అనే వాళ్ళ ఇంటి దగ్గరే చేశామండి. అంటే అంతకుముందు గూడా కొన్ని వీడియోలు క్యాప్చర్ చేశారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ ఓన్ ఛానెల్స్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు జూబ్లీ హ్మ్. ఆహ్, టీ నా నా జూబ్లీ టీవీ ఉంది గదా! సో, దాంట్లో అండ్ లోకల్ ఛానెల్స్ వాళ్ళు గూడా పెట్టుకున్నారు. హ్మ్. తర్వాత పర్సనల్ ఛానెల్స్ కొన్ని మంది వాళ్ళు పెట్టుకున్నారు. హ్మ్. అంటే మొన్న వైరల్ అయిన శారీయే కాకుండా వేరే శారీస్ మీద గూడా కొన్ని చేశాం మేము. హ్మ్. సో, వాటి మీద గూడా బానే బయటకొచ్చాం. హ్మ్. కానీ ఓకే. ఎక్కువ బయటికనేది ఈ రూపంలో వచ్చింది. ఓకే. అంటే ఆ వీడియోలో కూడా చూసుకున్నప్పుడు చాలా అలిసిపోయారు మొత్తం ఆ! అందరూ కూడా. సో, అంటే అదేంటి లాస్ట్ సాంగ్ ఇచ్చారా మీకు? ఏంటి అసలు? లాస్ట్ సాంగ్ అని కాదు. ఇంకో హ్మ్. 5 మినిట్స్‌లో క్లోజ్ అయిపోతుంది ఇంగ మీటింగ్. ప్రచారము. హ్మ్. ఇంగ తర్వాత ఎండ్ మనం చేయొద్దు క్లోజ్ ఇంగ చేయకూడదు హ్మ్. గూడా. సో, ఆ మూమెంట్‌లో ఏంటంటే ఇగ అందరూ చేసి టైర్డ్ అయి ఉన్నాము. ఈ కింద ఇంకొన్ని కార్యకర్తలు కొంతమంది వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. సో, వాళ్ళని డిగ్రేడ్ చేయొద్దు, వాళ్ళని డీలా పరచొద్దు అని చెప్పేసి 5 మినిట్స్ టైమ్ ఉందన్న టైంలో చేశానది. ఓకే. యాక్చువల్లీ ఆ పాట మీద మేము వేరే కంపోజ్ చేసాము. వేరే హ్మ్. పెర్ఫార్మన్స్ ఉన్నది. కాకపోతే అది ఆ 5 మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని మా జతిన్ గారు క్యాప్చర్ చేయడము. హ్మ్. తర్వాత ఆయన పర్సనల్‌గా పెట్టుకోవడము. అది హ్మ్. అసలు ఇంత హైప్ అవుతుందని మేము అనుకోలేదసలు. ఓకే. సో, మరి ఓన్లీ మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? లేదు అంటే ఇంకా ఏమైనా పార్టీస్‌కి లేదంటే ఏమన్నా ఈవెంట్స్‌కి అట్లా కూడా చేస్తారా? అంటే కాంగ్రెస్‌తో పాటు వేరే పార్టీస్ కూడా చేస్తాము. అంటే కొన్ని పార్టీస్‌కే నేను హ్మ్. చేస్తాను. అంటే గత 13 సంవత్సరాల నుంచి చూసుకుంటే నేను కొన్ని పార్టీస్‌కే హ్మ్. చేస్తాను. అండ్ నేను మ్యారేజ్ ఈవెంట్లు, తర్వాత మన దసరా సంబరాలకు సంబంధించిన నవరాత్రులవి, తర్వాత బతుకమ్మవి, తర్వాత బోనాలు, వినాయక హ్మ్. చవితి ఇవన్నీ నేను ఓన్ ప్రోగ్రామ్ పెడతాను. నా ట్రూప్ పేరు శ్రీదేవి సిరి ఈవెంట్స్ అని హ్మ్. ఉంటది. సో, నా ఓన్ ట్రూప్ గూడా ఉంది. నేను అది చేస్తూ ఇక్కడ మాకు ఏపుడు సోమన్న గారు అవకాశం కల్పించారు గాబట్టి ఇక్కడ హ్మ్. గూడా వచ్చి చేయాల్సొచ్చింది. మీ గురువుగారు ఎవరండి? నా గురువు వచ్చేసి డాన్స్ పరంగా చూసుకుంటే ప్రవీణ్ గారు. హ్మ్. తర్వాత వచ్చేసి సునీత అక్క, కవిత అక్క గారు. హ్మ్. తర్వాత వంగ శ్రీనివాస్ గారు. తర్వాత వచ్చేసి వీళ్ళందరిని దాటి నేనిప్పుడు స్నేహలత మన గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు. హ్మ్. పెళ్లి ప్రోగ్రామ్‌లు స్టార్ట్ చేసిందే ఆవిడ. హ్మ్. పెళ్ళిళ్ళలో ఇలాంటియి చెయ్యాలి. పసుపు దంపుళ్ళు గానివ్వండి, ఆర్కెస్ట్రా గానివ్వండి, సాంప్రదాయ పాటలు గానివ్వండి, ఇవన్నీ హ్మ్. చెయ్యాలి. పూలబంతి ఆట గానివ్వండి, అప్పగింతలు గానివ్వండి, హ్మ్. ఇవన్నీ మొదలుపెట్టిందే ఆవిడ. హ్మ్. సో, తన దగ్గర నేను 9 సంవత్సరాలు చేశాను. హ్మ్. సో, రీసెంట్‌లీ అమ్మగారు కాలం చేశారు. సో, ఇప్పుడు మళ్ళీ వంగ శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరనే చేస్తున్నాను. అంటే అప్పుడు గూడా చేసేదాన్ని, ఇప్పుడు హ్మ్. గూడా చేస్తున్నాను. ఇగ వీళ్ళందరూ నా గురువులు. ఓకే. ఇంకా చాలా మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళందరికీ నేను ఈ స్టేజ్ నుంచి వాళ్ళకందరికీ నేను థాంక్ యూ హ్మ్. చెప్పుకుంటున్నాను. ఈ బై ఎలక్షన్స్‌లో 28 డేస్ అన్నారు కదా! క్యాంపెయినింగ్. అవునండి. సో, ఈ క్యాంపెయినింగ్‌లో మీరందరూ కూడా మార్నింగ్ అంతా కూడా క్యాంపెయిన్ చేసుకొని నైట్ మళ్ళీ అక్కడికొచ్చేస్తారు గదా! సో, అవునండి. ఎలా చూసుకునేవాళ్ళు మొత్తం పార్టీ వాళ్ళందరూ? మమ్మల్ని అయితే నిజంగా చెప్పాలి ఆహ్, మన అకామిడేషన్. హ్మ్. ఫుడ్ అయితే మాకు ఒక 2 డేస్ ఏమో కొంచెం ఇబ్బందయింది. అదర్‌వైజ్ మేము ఇంట్లో తిన్న ఫీలే వచ్చింది. అంటే కొంతమంది స్వాములు అయ్యప్ప హ్మ్. మాలలేసుకున్న వాళ్ళు, ఇంట్లో యేసుకున్న వాళ్ళు. సో, అన్నయ్య మేము మా ఫ్యామిలీ ఇలా ఉన్నారు అంటే వాళ్ళకి సెపరేటు, హ్మ్. వీళ్ళకి సెపరేటు. అంటే మమ్మల్ని చూసుకున్నారు. హ్మ్. ఫుడ్ పరంగా గానివ్వండి, అకామిడేషన్ పరంగా గానివ్వండి, హ్మ్. ఏ పరంగా చూసినా మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది అంటే 130, 140 మెంబర్స్ కళాకారులు మేమే ఉన్నాము. హ్మ్. అంతమందిని చాలా బాగా చూసుకున్నారు. హ్మ్. అయితే నవీన్ యాదవ్ గారిని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఆయన ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటే ఏవైతే బీఆర్ఎస్ ఉందో, సో వాళ్ళందరూ గూడా ఎక్కువ హల్చల్ చేశారు గదా! సో అవునండి. మరి
అదేమన్నా కనిపించిందా మీకు? లేదంటే కంప్లీట్ డిఫరెంటా బయట అంటే అనుకుంటున్న మాటల కంటే? ఒకటి అంటే మేము అక్కడ 23, 24 డేస్ మేము అన్నయ్యతో ఉన్నాము. హ్మ్. ఎవరైనా సరే అండి, నా పైకి చెయ్యెత్తినప్పుడు నేను ఖచ్చితంగా రౌడీలాగా మారాల్సిందే. హ్మ్. అంతేగాని బై బర్త్ తన రౌడీ అయితే కాదు కదా. సరే బై బర్త్ రౌడీ అంటే హ్మ్. తనకు తనుగా రౌడీ షీటర్ కాదు కదా. సో హ్మ్. తన మీద ఏదో అటాక్ జరిగి ఉంటుంది, ఏదో గొడవలు అయి ఉంటాయి, ఏదో ప్రాబ్లం తన మీదకి వచ్చి ఉంటుంది కాబట్టి అలా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈవెన్ మనమైనా సరే దారిన వెళ్ళే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనమే తీసుకోలేము, నార్మల్ పర్సన్, మమ్మల్ని చిన్నపిల్లలైనా సరే హ్మ్. అలా అయి ఉండొచ్చు. కానీ మాకైతే అలా ఏం అనిపించలేదు. హ్మ్. మేము అన్నయ్యతో మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఒక అన్నయ్య ఒక చెల్లెలతో ఎలా మాట్లాడతారో అలా కూడా మాతో మాట్లాడారు, హ్మ్. మాతో చెప్పారు కూడా. హ్మ్. కొన్ని ప్లేస్లలో మేము కలిసాం, అన్నయ్యతో మాట్లాడాము. అప్పుడైతే మాకు అలా అయితే ఏమనిపించలేదు. అంటే ఈ సాంగ్ సర్క్యులేట్ అవ్వక ముందా మీరు చెప్పేది? సాంగ్ సర్క్యులేట్ అవ్వక ముందండి. ఓకే. అవ్వక ముందు మేము అన్నయ్యతో కలవడం జరిగింది, మాట్లాడాము. హ్మ్. అండ్ వదినతో కూడా మాట్లాడాము. అండ్ నా అంకుల్ సార్ ఉన్నారు కదా, చిన్న శ్రీశైలం సార్తో కూడా మాట్లాడాము. హ్మ్. తర్వాత వేరే సార్ వాళ్ళు ఉన్నారు, అందరితో కలిసాం, అందరితో మాట్లాడాం. మాకు ఆ ఫీల్ అయితే మాకు ఇక్కడ అనిపించలేదు. ఓకే. సో, అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. పిల్లలు, మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్నలు లేరు. హ్మ్. అన్నయ్య, వదిన, అక్క, బావ, నాకు 2 పిల్లలు, హ్మ్. పాప, బాబు. అంటే యాక్చువల్‌గా మేము ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు అసలు మ్యారేజ్ అవ్వలేదనుకున్నాం. తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఓహో! మ్యారీడా అని తెలిసింది. ఓకే. పెళ్ళి సో, సపోర్ట్ ఎలా ఉంటది ఫ్యామిలీ నుంచి మీకు? ఫ్యామిలీ సపోర్ట్ బాగుందండి. హ్మ్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇక్కడ హ్మ్. శ్రీదేవి అంటే ఫ్యామిలీ శ్రీదేవి. ఓకే. ఈరోజు శ్రీదేవి ఏదో మారుమూల గ్రామంలో పత్తి చేనులలో, తర్వాత వేరే వేరే పనులలో ఉన్న శ్రీదేవిని హ్మ్. ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే కేవలం మా అన్న వదినలకే క్రెడిట్ ఇస్తాను నేను. హ్మ్. కొన్ని సందర్భంలో చాలా అంటే ఫుడ్డు నేను నా పిల్లలకు పెట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో మా అన్నయ్య నేనే పోషించుకుంటాను నా చెల్లెల్ని హ్మ్. అనేసి ఒక చిన్న ఆటోలో నా 2 పిల్లలని నన్ను తీసుకొని హైదరాబాద్ తీసుకురావడము. తర్వాత నేను ఒక 4, 5 వర్క్ చేయడము. అయినా ఇల్లు గడవకపోతే ఆ వదిన టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేయడము. అన్నయ్య ప్రైవేట్ వర్క్ చేస్తూ కూడా ఆటో నడిపించడము. ఇలా ఇవన్నీ చేసి నన్ను నిలబెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అన్న వదినలు ఎక్కడో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండుండొచ్చు, అక్క, బావ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండుండొచ్చు, కానీ నా కోసం వాళ్ళు చాలా చేశారు. హ్మ్. నేను ఈరోజు నిలబడ్డాను, ఈరోజు ఇంత ధైర్యంగా మీ ముందు కూర్చున్నాను అంటే వాళ్ళు ఎంత అంటే అంత సపోర్ట్ చేశారు నాకు. ఓకే. సో, హస్బెండ్ ఏం చేస్తారండి మీ హస్బెండ్? మా హస్బెండ్ ఫ్లెక్సీ బ్యానర్స్ ఉంటాయి కదండీ, అవి కడతారు. ఓకే. సో, ఆయన కూడా కళాకారులేనా? లేదండి, తను కళాకారు కాదు. యాక్చువల్లీ తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకానొక టైంలో. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ వదిలేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఫ్లెక్సీ బ్యానర్స్ కడుతూ ఉంటారు. ఇంకా సీజన్ ఉన్నప్పుడు ఓకే, అన్ సీజన్ ఉన్నప్పుడు ఇక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సింది. ఓకే. ఇప్పుడు అంతా అయింది. ఎలక్షన్స్ అయిపోయాయి. నవీన్ యాదవ్ గారు వచ్చారు. సో, మీ కళాకారులకి ఏ విధమైన సపోర్ట్ ఉంటే బావుంటది అనిపిస్తుంది మీకు? ఏం చేస్తే మంచిదంటూ అనుకుంటున్నారు? అన్నయ్యకి తెలుసు ఆ విషయము. నేను వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు నాకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అంటే నేను ఒక్కటేందంటే ఈరోజు నేను ఫేమ్ అయ్యాను. నా నా స్వార్థంగా నేను కాకుండా ఒక 60 మెంబర్స్ చాలు యాక్చువల్లీ అన్నయ్యకి, ఈ కళాకారులు. కానీ వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిపోండి, అవసరం లేదు అని చెప్పకుండా, వాళ్ళని గెంటేయకుండా ఆయన ఆదుకున్న మనిషి. అలాంటిది ఈరోజు ఆయన ఫామ్‌లో ఉన్నారు. ఆయన ప్రభుత్వం నడుస్తుంది. పైన చూసినా మా ప్రభుత్వం ఉంది, ఎక్కడున్నా మా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మా గురించి ఆలోచిస్తారని మేము ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఓకే. మీ తరపు నుంచి ఏం డిమాండ్స్ ఉన్నాయి అసలు కళాకారుల నుంచి? కళాకారు నుంచి ప్రత్యేకంగా డిమాండ్స్ ఏం లేదు. నిరుద్యోగులు ఉన్నారు, సో వాళ్ళకి జాబ్స్ ఏమన్నా ఉండి, తర్వాత మాలాంటి ఆడపిల్లలని ఆదుకోవడము, కొన్ని పర్సనల్స్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. సో అవి అన్ని చూసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఓకే. సో మీరు ఇది చేసింది ఫ్రీ క్యాంపెయినింగా లేదంటే? లేదండి, రెమ్యునేషన్‌తోనే చేసాము. మంచి రెమ్యునేషనే ఇచ్చారు మాకు. అంటే ఒక ఆడపిల్లకి ఒక 20 రోజులు ఇల్లు సంసారం వదిలేసి అక్కడికి వచ్చారు కాబట్టి ఎవరిని నొప్పించకుండా పంపించారు. ఓకే. సో అక్కడికి వచ్చిన అందరి కళాకారులకి ట్రూప్ వైజ్ ట్రూప్ వైజ్‌గా అంటే కొంతమంది 23 డేస్, 20 డేస్ అలా చేశారు. సో అలా ఇదై కొన్ని అంటే మీరు ఇందాక అన్నారు కదా, కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అసలు?
ఏం చేస్తామండి, ఫైట్ చేస్తాము. ఇక్కడ నవీన్ యాదవ్ అన్న గుండా అయితే అక్కడ శ్రీదేవి కూడా గుండాయిజం ఎత్తుతుంది. అంటే మా కళాకారులకు తెలుసు, నేను ఏదన్నా ఓకే మంచిగా ఉంటే ఓకే, ఏదన్నా జరిగిందంటే మాత్రం కంపల్సరీ నేను నిలబడతాను. నా వంతుగా నేను అది నాకైనా సరే, నా తోటి కళాకారులు ఇంకా అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే ఎవరైనా వచ్చి ఏదైనా అన్నారంటే మాత్రం అసలు సహించను. ఓకే. సో అంటే నవీన్ యాదవ్ గారు ఆ ఒక్క పాటే కాకుండా చాలా పాటలు ఉన్నాయి కదా క్యాంపెయిన్ లో. సో అదొక్కటే హైలైట్ అవ్వడానికి గల కారణం ఏంటి? మీ డాన్సా లేదంటే పాట? రెండు అనొచ్చు. ఓకే, రెండు అనొచ్చు. పైగా అన్నయ్య గెలుస్తాడని మాకు 9th రోజే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే 11th ఓట్ అయింది, 13th రిజల్ట్ వచ్చింది. బట్ 9th రోజే మాకు కన్ఫర్మ్ అయిపోయింది అన్నయ్య కంపల్సరీ గెలుస్తున్నారు. కాబట్టి ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా బూస్ట్ లైవ్గా వచ్చేసింది. ఓకే. సో మరి శ్రీదేవి గారు ఓన్లీ డాన్సే వేస్తారా లేదంటే పాటలు కూడా పాడతారా? లేదండి, ఓన్లీ డాన్సే వేస్తాను. అంటే పాటలు అంటే నా గొంతుకు సెట్ అవ్వదు, బేసిక్గా నాది బేస్ వాయిస్. ఏదైనా ఫోక్ సాంగ్ ఒకటి ట్రై చేయండి మీకు నచ్చింది, నవీన్ యాదవ్ గారిది ఏదో ఒకటి. ఇప్పుడు ఏం వద్దులేండి. ఒక్కసారి ఒక 2-3 లైన్స్. 2-3 లైన్స్ అంటే చూద్దాం తర్వాత. సరే. సో రేవంత్ రెడ్డి గారితో అంటే కాంగ్రెసే కాబట్టి నవీన్ యాదవ్ గారి ఆయనతో ఏమైనా జర్నీ ఉందా? అంటే ఆయన ప్రచారాలకు కూడా ఏమైనా మీటింగ్స్ కూడా డాన్స్ చేయడం అట్లా? చాలా చేసామండి. అంటే ఇప్పటి నుంచి కాదు, మేము అన్న సీఎం అవ్వక ముందు నుంచి అయినా మేము అన్నతో పాటే ఉన్నాము, అన్నతో పాటు చాలా జర్నీ చేసాము, అన్నతో పాటు చాలా సభలు మేము చేసాము. ఈరోజు అన్నయ్య సీఎం అయ్యారు, అన్నది ఒక స్టేజ్, మాదొక స్టేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అయితే మేము కళాకారులం వెళ్ళి జనాలని వాళ్ళలో పాటల రూపంలో ఆటల రూపంలో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత వచ్చి సభలు చాలా సక్సెస్ అయ్యాయి. 2017 or 18లో కూడా రాహుల్ గాంధీ సభలు జరిగినప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్లోనే ఉన్నాము. అండ్ రీసెంట్లీ మన జోడో యాత్ర అయింది కదండి కొల్లాపూర్ నుంచి. సో అందులో కూడా మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది, దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. చాలా వరకు మా వంతుగా మేము ఎంతవరకు చేయాలో దానికి ఎంతవరకు ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్నాము, చేస్తాము కూడా. అంటే మీరు హైదరాబాద్లోనే చేస్తారు లేదంటే ఢిల్లీ కూడా వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళలేదు, అంటే వేరే పెళ్లి ప్రోగ్రామ్ పర్పస్లో ఢిల్లీ వరకు వెళ్ళాము, కానీ కాంగ్రెస్ పర్పస్లో వెళ్ళలేదు. కేరళ వెళ్ళాము, అండ్ మహారాష్ట్ర వెళ్ళాము, తర్వాత బందర్ అంటే ఆంధ్ర తెలంగాణ వెళ్ళాము, కాకపోతే ఢిల్లీ అలా వెళ్ళలేదు. సో ఆఫ్టర్ ఈ సాంగ్ హైలైట్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుంచి కానివ్వండి, అలాగే పొలిటికల్ పరంగా ఏమైనా కాల్స్ రావడం, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఏమైనా జరిగిందా? అయ్యిందండి, చాలా అయ్యాయి. అంటే నేను పొలిటికల్ పరంగా కాదు కానీ ఫ్యామిలీ పరంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకనొక టైంలో నేను ఫ్యామిలీ వాళ్ళని ఒక 2 years 3 years 4 years నేను అసలు వాళ్ళు మా ఇక్కడ రాకపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు నాతో. అండ్ నన్ను అంటే ఒక రకంగా మెచ్చుకుంటున్నారు. ఇంకొకటి, మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోవడం వల్ల మేము ఊర్లో ఎక్కువ స్పెండ్ చేయలేదు. సో వాళ్ళు కూడా నేను మీకు బాబాయ్ అవుతాను, నేను నీకు మామయ్య అవుతాను, నేను మీకు అన్నయ్య అవుతానని చెప్పి వాళ్ళు కూడా ఫోన్లు చేయడం, వాళ్ళు కూడా మాట్లాడడం నేను మర్చిపోలేనండి ఇది. అంటే మా తాతయ్య నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఈ లోకంలో ఇప్పుడు లేరు, కానీ ఖచ్చితంగా ఈ సక్సెస్ ఆయన చూస్తుంటాడు, ఆయన దీవించి ఉంటాడు. ఎందుకంటే ఆయన 96-97 ఇయర్స్లో చనిపోయారు రీసెంట్లీ. అప్పటి ఆయనకు తెలిసినప్పటి నుంచే ఆయన కాంగ్రెస్. సో తాతయ్య కంపల్సరీ ఈ టైంలో ఉండుంటే ఒక సంబరమే చేసేవాళ్ళు. అంటే నేను ఏ పర్పస్లో సక్సెస్ అయ్యానది పక్కన పెడితే కాంగ్రెస్ తరపు నుంచి నా మనవరాలు నిలబడింది అని హ్యాపీనెస్ చాలా చూపించేవాళ్ళు. ఓకే. సో అంటే మీరు 13 years అవుతుంది కదా ఈ డాన్స్ ఇవన్నీ కూడా చేయడం ఇవన్నీని. సో అంటే 13 years అంటే అప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా చిన్నవాళ్ళు అయి ఉంటారు. సో ఈ డాన్స్ పరంగా అయితే బయటికి రావాలి, అప్పుడు చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రావడం మీకు ఎట్లా అనిపించేది? అంటే చాలా బాధపడ్డాను మేడం. యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే తల్లిదండ్రులు లేరు. నేను తల్లి ప్రేమని తండ్రి ప్రేమ నేను నోచుకోలేదు. ఎట్ ద సేమ్ నేను నా పిల్లలకు కూడా ప్రేమ పంచలేదు స్టిల్ ఇప్పటికీ. వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు, కాలేజ్లో ఉంటారు, వాళ్ళు హాలిడేస్కి ఇక్కడికి వస్తారు. ఆ హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా నడవాలి. ఆ టైంలో మా వదిన గారు నా పిల్లలకి మంచి చెడు, ఈవెన్ మా పాప ఫంక్షన్ మూమెంట్లో కూడా నేను తన దగ్గరలో లేను, నేను బయట ఉన్నాను. తర్వాత నేను వచ్చి చూసుకోవడం జరిగింది.
ఒక మాటలో చెప్పాలంటే తల్లి తర్వాత తల్లి అంటే అక్క నిలబడింది, తర్వాత వదిన నిలబడింది. వాళ్ళ సపోర్టింగ్ నేను బ్రతికున్నన్ని రోజులు నేను మర్చిపోలేను. ఈరోజు ఏది ఉన్నా శ్రీదేవి నిలబడుతుంది, శ్రీదేవి ఫైట్ చేస్తుంది, శ్రీదేవి డాన్స్ చేస్తుంది, ఒక స్టేజ్ మీద నిలబడింది అని అంటే కేవలం అక్క వదినకే నేను క్రెడిట్ ఇస్తాను. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? వదినకి ఒక పాప బాబు, పెద్దక్కకి 2 పిల్లలు, చెల్లెలకి 2 పిల్లలు, మగ పిల్లలు. నాకు ఒక్కదానికి ఒక పాప ఒక బాబు. ఓకే. సో ఇప్పుడు అందరూ కూడా హాస్టల్స్ లో ఉంటున్నారు ఇద్దరు? పాప బాబు హాస్టలే. బాబు రీసెంట్లీ ఈ మధ్య నాతో పాటు ఉంటున్నారు, ఎందుకంటే నాకు అవ్వట్లేదు, ఈవెంట్స్ ఎక్కువైపోయినాయి, తర్వాత అటు ఇటు వెళ్ళడము, డ్రాపింగ్ పికపింగ్ ఇబ్బంది అవుతుందని బాబు నాతో ట్రావెల్ చేసి, అంటే హాలిడేస్ ఉన్నాయి ఒక 2 months, అందుకని నాతో పాటు. అంటే ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే ఏదైనా ఎలక్షన్స్ ఉంటేనే మీకు ఉంటుంది. సో తర్వాత మరి ఏంటి సిచ్యువేషన్? ఇంకా ఏంటి అంటే అంతే, ఇంకేం అన్ సీజన్ అన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా మాకేం లేదు, ఇంక ఇంట్లో కూర్చోాల్సింది అంతే. ఇక అప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది చాలా. ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటామో అప్పుడు అంత డిగ్రేడ్ అయిపోతాం మొత్తం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ట్రూప్ అన్నారు కదా, ఎంతమందిని ట్రూప్ ఉన్నారు మీ ట్రూప్, శ్రీదేవి ట్రూప్లో? నా ట్రూప్లో అయితే ఉన్నారండి 150-200 ఎబో ఉన్నారు. సో అన్ని మన ఆర్కెస్ట్రా కానివ్వండి, సాంప్రదాయ పాటలు కానివ్వండి, తర్వాత కోలాటం ట్రూప్ కానివ్వండి, ఇలా అన్ని ట్రూప్స్ నా నా అండర్లో ఉన్నాయి. సో నాకు ఎక్కడైనా కావాలి అంటే బంజారా ట్రూప్ అంటే బంజారా ట్రూపు, బతుకమ్మ ట్రూప్ అంటే బతుకమ్మ ట్రూపు, కోలాటం ట్రూప్ అంటే కోలాటము, ఆర్కెస్ట్రా అంటే ఆర్కెస్ట్రా. ఇప్పుడు కొన్ని గుళ్ళల దగ్గర కొన్ని గుడి ఓపెనింగ్స్కి ట్రెడిషనల్ అడుగుతారు, సో అది ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. సో అంటే ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్ అంటున్నారు కదా, ఫెస్టివల్స్లో కూడా మీరు చేస్తూ ఉంటారా టెంపుల్స్లో? సో మరి అప్పుడు కలవడానికి ఉండదు? లేదండి, అదే నాకు చాలా బాధ ఉంటుంది. ప్రతి ఇంట్లో పండగ జరుగుతుంది, నా ఇంట్లో ఏడుపు ఉంటుంది. అప్పుడు మా పాప కానీ, మా వదినే కానీ, మా అక్క కానీ, ఎందుకు ఎవరి కోసం ఇదంతా, సరే ఒక్కరోజన్నా రావాల్సింది. రీసెంట్లీ దసరా పండగ రోజు కూడా నేను వెళ్ళలేకపోయాను. అండ్ ఈవెంట్ ఉంటే పండగలు వదిలేసుకుంటాను, ఫంక్షన్స్ వదిలేసుకుంటాను, పెళ్ళిళ్ళైనా సరే వదిలేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఉన్న ఈవెంట్ రేపు నాకు రాదు. నేను ఈరోజు ₹1 సేవింగ్ చేస్తేనే రేపు నా ఫ్యామిలీ మూవ్ అవుతుంది, ఫ్యామిలీ రన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ నేను ఈవెంట్స్ మీదనే ఫోకస్ చేస్తాను. ఓకే. సో అంటే ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ గారు బర్త్డే జరిగింది, విష్ చేయడం ఏమైనా జరిగిందా మీరు? లేదండి, నేను లోకల్లో లేకున్నాను ఆ రోజు, విష్ చేయడం జరగలేదు. సో యాక్చువల్గా మీరు ట్రూప్ తరపు నుంచి వచ్చారు కదా క్యాంపెయిన్కి, మీది ఓన్ ట్రూపా? అంటే శ్రీదేవి ట్రూప్ నుంచి వచ్చారా లేదంటే బయట? లేదండి, ఏపూరి సోమన బృందం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఆయన బృందంలోనే నేను నిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే బయట వేరే ట్రూప్స్ వాళ్ళు పిలిచినా కూడా వెళ్తూ ఉంటారు? వెళ్తానండి. అంటే వైనాల రమేష్ అన్నయ్య కానివ్వండి, చెక్కల రగన్న కానివ్వండి, తర్వాత నిర్మల కిషోర్ అన్న కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరి దగ్గర చేస్తాను. అంటే ఎక్కడి నుంచి కాల్ వస్తే అక్కడికి వెళ్ళి చేస్తాను. ఓకే. సో అంటే పర్ డే ఈవెంట్ని బట్టి మీరు ఛార్జ్ చేస్తారా? అంటే ట్రూప్లో ఎంతమంది జనాలు కావాలి అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసుకుంటూ ఉంటారా? నా ఓన్ ట్రూప్లో నేను ప్లాన్ చేసుకుంటాను. నేను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను నా రెమ్యునేషన్ ఎంత. నేను అంటే అక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉన్నా ఏదున్నా మా వంతుగా మేమైతే కంపల్సరీ సక్సెస్ చేసే వస్తాం కాబట్టి నేను ముందే మాట్లాడుకొని వెళ్తాను. ఓకే. సో అంటే అలాంటి సిచ్యువేషన్స్, అంటే మీరు అలాంటివి ఒప్పుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. అంటే కొన్ని సందర్భంలో కొంతమంది ప్రోగ్రామ్స్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ లేకుండా అలా ఇలా మాట్లాడితే స్టేజ్ దిగేసి వచ్చేస్తాను. అంటే ముక్కుసూటిగా ఉంటారు? దిగేసి వచ్చేస్తాను. ఎందుకంటే మేము ఒక ఆర్టిస్ట్, మేము ఒక కళాకారులము, మాకెంత వాల్యూ ఇస్తే మేము అంతే వాల్యూ ఇస్తాము. మేము మీ వరకు మేము వచ్చామంటే మా అవసరం మీ వరకు ఉంది కాబట్టి మేము అక్కడ వరకు వచ్చాము. మీరు ఎంత వాల్యూ ఇస్తారో మీరు దాన్ని బట్టి మేము కూడా నడుచుకుంటాము. లేదు కాదు అంటే అలా చాలా స్టేజీలు అయ్యాయి. స్టేజ్ వరకు వెళ్ళి ఒక సాంగ్ అలా చేసి వాళ్ళు మాట్లాడడం నచ్చకపోతే కొంచెం తక్కువ చేసినట్టు అనిపిస్తే వచ్చేస్తాను. అంటే రెమ్యునరేషన్ తీసుకోకుండానే వచ్చేస్తాను, వదిలేస్తాము. రెమ్యునరేషన్ కూడా అంటే
ఎక్కడ నా ఆత్మవిశ్వాసాన్ని నేను బెండ్ చేసుకోను, ఎక్కడ నేను ఒకరికి బెండ్ అవ్వను, అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకంటూ కొన్ని ఉన్నాయి, సో నేను దాన్ని తగ్గించుకోవద్దు అని ఫిక్స్ అయ్యాను. అంటే అక్కడ ఏదైతే వీడియో సర్క్యులేట్ అయిందో అందరూ ఒక డిఫరెంట్ శారీ కట్టుకున్నారు, సో మీరు ఒక డిఫరెంట్ శారీ అంటే కట్టుకున్నారు. నా ట్రూప్ సేమ్ శారీస్ ఉన్నాయి, పైన స్పేస్ లేకపోవడం వల్ల మా పిల్లలు కొంతమంది కింద ఉన్నారు, పైన ఉన్న వేరే ట్రూప్, 2 ట్రూపులు కలిసి చేసాం ఆ రోజు. ఓకే, అంటే మీరు మెయిన్ డాన్సరా లేదంటే? మెయిన్ డాన్సరేనండి. మెయిన్ డాన్సర్. ఓకే, సో అయితే ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ అయిందో ఆ సాంగ్ ఒకసారి మా కోసం వేసి చూపిస్తారా మా యూట్యూబ్ ప్రేక్షకులకి? ఖచ్చితంగా. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, శ్రీదేవి శశి 7750 అని. సో రీసెంట్లీ నేను స్టార్ట్ చేశాను విత్ నా పిల్లల పర్మిషన్స్తోని, ఎందుకంటే వాళ్ళు నువ్వు స్టేజ్ మీద చేసింది చాలు, ఇవి వద్దు అని అంటారు. బట్ ఇప్పుడు ఓకే, సపోర్ట్ చేస్తున్నారు. నాకు పెద్దగా దాని గురించి ఏం తెలియదు, అయినా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా నడుస్తుంది. అండ్ నా ఈవెంట్ పేరు వచ్చేసి శ్రీదేవి సిరి ఈవెంట్, యూట్యూబ్ వచ్చేసి శ్రీదేవి శశి 7750. ఓకే, సో ఎవరైనా ఈవెంట్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాం. సో యాక్చువల్గా జాను లిరి అని ఆ అమ్మాయి కూడా ఫోక్ డాన్సరే కదా, సో ఇలానే ఈవెంట్స్ చేస్తూ డీ జోడీకి వెళ్ళింది కదా, సో మీకు కూడా అలా ఏమన్నా ఆప్షన్ వస్తే వెళ్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇది చేసాము. ఎల్బి శ్రీరామ్ గారితో కూడా నేను ఒక సాంగ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉన్నాయి, కాకపోతే మంచి దోస్తే కంపల్సరీ. నేను టీవీ షోస్ ఏమన్నా చేశారు ఇప్పటి వరకు? లేదండి, టీవీ షోస్ ఏం చేయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ స్నేహలత అమ్మ మాట దాటకుండానే ఉన్నాను. ఇప్పుడైతే ఉంగ శ్రీనివాస్ సార్ దగ్గర ఉన్నాను కాబట్టి కొన్ని ఆయన ఆధ్వర్యంలో మేము కొన్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము, ఇంకా టీవీ వరకు అంటే ఇంకా రీచ్ అవ్వలేదు. ఓకే, నిందలు మోసింది నువ్వేగా మనవి నన్న సంకెళ్ళేసింది నీకెనిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.